ఇది ఎలా జరిగిందయ్యా? ఎలా జరిగిందంటే ఏం చెప్పనండి. కావాలనే వాడెవడో డమ్మి బాంబు బదులు నిజమైన బాంబు పెట్టుంటాడు. అది సంగతి. అంతకన్నా నాకేం తెలీదు. కళని చంపితే ఆడికేడొస్తుంది? వస్తుంది రాదని కాదు సార్, ఏదో కసి పగ ప్రతీకారం కావచ్చు కదా. అంతేనంటావా? అంతే కాకపోతే ఇంకేముంటుంది సార్. కాకపోతే ఇంత జరిగాక వెధవ మళ్ళీ ఎక్కడైనా కనిపించాడా? లేదులే, నిజమే. ఇదిగో డైరెక్టరు, ఇదేమైనా నాకు పోలీస్ కేసు కాదు కదా? ఆ స్టేషన్ల చుట్టూ తిరగడం అంటే నాకు చెడ్డ భయం. ఏం కాదు సార్, కాకుండా చూసే పూచి నాది. నా సినిమా సంగతి ఎట్టాగున్నా పాపం కళ బతికి బట్ట కడితే బాగుంటుందయ్యా. ఏటంటావు? అంతే కదా. డాక్టర్ గారు, కండిషన్ ఎలా ఉంది? ప్లీజ్ వెయిట్. కళకేం కాలేదు కదా? హలో, డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారండి? నేను డాక్టర్ కిషోర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఒక్కసారి ప్రదీప్ గారిని మాట్లాడమంటారా? తొందరగా ప్లీజ్. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సార్? చాలా సీరియస్గా ఉంది. బతకడం కష్టం అంటారా? ఏమీ చెప్పలేం. కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. హలో, నమస్కారం సార్. నేను డాక్టర్ కిషోర్ని మాట్లాడుతున్నాను. పేషెంట్ వస్తున్నారా? థ్యాంక్ యూ సార్. ప్లీజ్ క్విక్. నాకేద్దారా దేవుడు. హలో, నేను మేడం డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. కళకి ఎలా ఉంది? కండిషన్ అయితే డాక్టర్లు చాలా సీరియస్గా ఉందంటున్నారు. అంటే బతకదట? అదే ఏది చెప్పలేకపోతున్నారు. కొంప తీసి బతకదు కదా? ఏమీ తేలడం లేదు. ఏ విషయం మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. ఉంటాను. డాక్టర్ గారు, ఏమైంది? ప్రాణానికేం ముప్పు లేదు. కాకపోతే చెప్పండి. తలకి తీవ్రమైన గాయాలవ్వడంతో ఆవిడ మెల్లమెల్లగా వినికిడి జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే ఉంది, కళకు చెవుడొచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతే కదా డాక్టర్ గారు? అవును. శ్రద్ధగా మందులు పడితే చెప్పలేం, బాగుపడినా బాగుపడచ్చు. అంతే కదా? మరేం ప్రమాదం లేదు కదా? లేనట్టే. అమ్మయ్యా, దేవుడు ఉండాడయ్యా. కళకి ఏం కాలేదు, పిక్చర్కి డోకాలేదు. పద. డాక్టర్ గారు, సొమ్ము ఎంతైనా పర్లేదు, ఖర్చెడతాను. కళని మాత్రం తమరు పుత్తడి బొమ్మలా రిలీజ్ చేయాలా? మేడం, అలా జరగడానికి వీల్లేదు. మేడం. అవును, కళ మళ్ళీ నా కంటికి మామూలుగా కనిపించడం నేను భరించలేను. కళకి చెవుడొచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అవకాశం కాదు, వచ్చి తీరాలి. దానికి చెవుడు, బ్రహ్మ చెవుడు రావాలి. అది రావాలంటే ఏం చెయ్యాలో చెప్పండి మేడం.
చెప్తా చెప్తా. బావా చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైతురందరు తొల్లి గతించే నేడు నన్ను దొదగ పంపిరి సంధి చేయగన్ ఓయ్ ఓయ్ ఏంటి అల్లరి? అల్లరి కాదు అమ్మాయి గారు, రాగవల్లరి. పద్యాలు ప్రాక్టీస్ చేస్తున్నావా లేక వంట చేస్తున్నావా? రెండు చేస్తున్నాను అమ్మాయి గారు. ఎప్పుడు అలా చేయకు. పని తర్వాత పని. ముందో పని చేస్తే తర్వాత మరో పని చేయాలి. పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అర్థమైందా? సరేనమ్మాయి గారు. ఇప్పుడు పని చేద్దాం. ముందు పద్యాలు ప్రాక్టీస్ చేద్దాం. అమ్మాయి గారు డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. టేక్ దిస్ ఫ్లూటు. నువ్వేమో కృష్ణుడివి, నేనేమో దుర్యోధనుణ్ణి. ఇప్పుడెత్తుకో పద్యం. బావా ఎప్పుడు వచ్చితి సుఖులే బ్రోతల్ చుట్టము. బ్రోతల్ కాదు నాయనా, బ్రాతల్. బ్రోతల్ అంటే వద్దులే. పద్యాన్ని పట్టి పట్టి నేర్చుకోవాలి, లేకపోతే కొంపలు మునిగిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు మనం దుర్యోధనులు. అటులనా? కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే. కౌరవ పాండవుల్ పెనగు కాలము సేరువయ్యే. సారమ్మాయి గారు సేరువయ్యే. సారమ్మాయి గారు అలా చూస్తూ నుంచున్నావే, వెళ్ళి స్టవ్ ఆర్పో. అల్లిస్తేగా. పని తర్వాత పని పద్ధతి అంటే కుదరదమ్మ గారు. ఇక్కడ పనిలో పనిగా అన్ని చేసుకుపోవాలి. మీరు వెళ్ళండి, మళ్ళీ సారెట్టుకోవాలి. సారీ రా, సారీ. అమ్మో, సారెట్టుకోవాలి. హలో సతీష్ గారు. మీరాని కాదు, మధు అనిని. ఇంకా చెప్పాలంటే మీ మధుని. మధు? అవును, ఎక్కడికి బయలుదేరారు? ఆఫీస్కి. ఆఫీస్కా? చచా, నేను మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి చెక్కేద్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ఊటీ, అరకు వ్యాలీ, ఎక్కడికైనా మీ ఇష్టం. ఎందుకు? ఒక అందమైన ఆడపిల్ల కూడా మీతో వస్తానంటే ఎందుకు అని అడిగే మగాడిని మిమ్మల్ని చూశాను సార్. ఇద్దరం లేచిపోదాం సార్. లేచిపోదామా? లేచిపోదాం. అర్థం కాలేదా? అయ్యో, ఎందుకండి ఈ జన్మ? లేచిపోదామా అంటే ఎల్కేజీ కుర్రాడిని అడిగినా చెప్తాడు. మీకు తెలీదంటే తప్పు మీది కాదు, నాది. తప్పు మీరేం చేశారు? ఏం చేశానా? ఇంత శుద్ధ మొద్దవతారాన్ని ప్రేమించటం. మధు. ఏంటా గొంతు? మధు. చక్కగా ప్రేమగా మధు అని పలకలేరు? తల్లి, నీకు నమస్కారం. నన్ను వదిలిపెట్టు. తొందరగా వచ్చేయండి. పగలు కదా, భయపడుతున్నట్టున్నారు. రాత్రి అయితే ఏ భయం ఉండదు. మూడో కంటికి తెలియకుండా లేచిపోదాం. టాటా. నీళ్ళు, మంచినీళ్ళు.